మరియు ప్రజలందరూ కూడా నమస్కరిస్తూ ఈరోజు 9/9/2025 నెల్లూరు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు దేశవ్యాప్తంగా అత్యంత పెద్ద సమస్య సైబర్ ఆర్థిక నేరాలు. భారతదేశం 5 సంవత్సరాలు 2020 నుంచి 25వ సంవత్సరం వరకు 32,000 కోట్ల రూపాయలు నష్టపోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 1,559 కోట్ల రూపాయలు బ్యాంక్ ఖాతాదారులు నష్టపోవడం జరిగింది. అలాగే తెలంగాణలో కూడా 1,700 కోట్ల రూపాయలు నష్టపోవడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారానికి నేను ఈ ప్రాజెక్టును రూపొందించాను. సైబర్ ఆర్థిక నేరాలు జరగడానికి ప్రధాన కారణం ఏమిటంటే బ్యాంక్ అకౌంట్కు సెల్ ఫోన్ నెంబర్ లింక్ అవ్వడమే ప్రధాన కారణం. దానివల్ల లింకులు, ఓటీపీలు మొబైల్కి రావటం, అందువల్ల ఈ ఓటీపీలు, మొబైల్ లింకులు క్లిక్ చేసి వాడటం వలన సైబర్ నేరగాలు ఈజీగా ఖాతాలోని డబ్బుల్ని హ్యాక్ చేసి వారు చోరీ చేస్తూ ఉన్నారు. ఈ సమస్య పరిష్కారానికి నేను రూపొందించిన పద్ధతులు ఏమిటంటే, ఒక బ్యాంక్ అకౌంట్ ప్రూఫ్స్పై బ్యాంకర్స్ రెండో అకౌంట్ కూడా ఇవ్వాలి ఖాతాదారుడికి. రెండో అకౌంట్లో పెద్ద మొత్తం జమ చేసుకునే దానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ రెండో అకౌంట్కి సెల్ ఫోన్ నెంబర్ లింక్ కాదు, కస్టమర్కి బ్యాంకర్కి మాత్రమే ట్రాన్సాక్షన్ ఉంటుంది. దీని కొరకు బ్యాంకర్స్ ఒక టోల్ ఫ్రీ నెంబర్, ఒక SMS నెంబర్ కేటాయించి కస్టమర్ మొదటి అకౌంట్ ఫోన్ నెంబర్తో ఫోన్ చేసి నా సెకండ్ అకౌంట్ నుంచి ఒక 50,000 రూపాయలు ఫస్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అన్నప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఒక ఓటీపీ పంపిస్తారు. ఓటీపీని కన్ఫర్మ్ చేస్తే బ్యాంకరే ఫస్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫస్ట్ అకౌంట్కి సెల్ నెంబర్ లింక్ అయి ఉంటుంది కాబట్టి దాంతో ఆన్లైన్ UPI పేమెంట్స్ అన్నీ కూడా కస్టమర్స్ ఉపయోగించుకుంటారు. ఈ సెకండ్ అకౌంట్కి సెల్ నెంబర్ లింక్ కాదు కాబట్టి సైబర్ నేరగాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సెకండ్ అకౌంట్లో నుంచి డబ్బుల్ని డ్రా చేయలేరు. ఎందుకంటే దానికి ఒక ప్రత్యేక కోడ్ పెట్టి బ్యాంకర్స్ లావాదేవీలు జరుపుతారు కాబట్టి అసాధ్యం. ఈ ఆవిష్కరణని RBI వాళ్ళు, బ్యాంకర్లు అమలు చేస్తే సైబర్ ఆర్థిక నేరాల్ని 100% అరికట్టవచ్చు. ఈ విషయాల్ని నేను మార్చి 15వ తేదీ గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఈమెయిల్ ద్వారా తెలియజేశాను. అలాగే మన నెల్లూరు జిల్లా SP గారికి వాట్సాప్ ద్వారా జూలై 19వ తేదీ తెలియజేశాను. అలాగే జూలై 27, 2025వ సంవత్సరం RBI వాళ్ళకి మరియు SBI బ్యాంక్ మేనేజర్స్కి, బ్యాంక్ చైర్మన్స్కి వీళ్ళందరూ కూడా ఈమెయిల్ ద్వారా తెలియజేశాను. ఏ ఒక్కరి దగ్గర నుండి కూడా ఎటువంటి స్పందన లేకపోవడం వల్లే నేను ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేస్తూ ఉన్నాను. కారణం ఏమిటంటే ఆషామాషిగా తీసుకోకూడదు. ఒక విషయం ఏదో ఎవరో చెప్పారులే అని ఆషామాషిగా తీసుకోవడం వల్లే స్పందించలేదని నేను అనుకుంటున్నాను. నేను ఆవిష్కరించిన ATM కార్డు లేకుండా మొబైల్తో ఫోన్లో డబ్బులు విత్డ్రా చేయొచ్చు అనే కాన్సెప్ట్ 2016లో నేను డిజైన్ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే 2019లో ఇండియా వైడ్ అమలైంది. అమలైతే నేను RT యాక్ట్ కింద ఆధారాలు సేకరించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద నేను కేసు చేయడం జరిగింది లీగల్ సెల్ అథారిటీలో. నేను చేసిన ఆవిష్కరణ ఇండియా వైడ్ ఒకటి అమల్లో ఉంది కాబట్టి ఆ అనుభవంతోనే సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణ ప్రాజెక్టుని రూపొందించడం జరిగింది. RBI వారు, బ్యాంకర్స్ ఎప్పుడో ఒక పని చేస్తుండాల్సింది. ఏమిటి అంటే, ₹1 కోటి బహుమతి ఇస్తాం, సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణకు ప్రజలు ఒక ప్రాజెక్టును డిజైన్ చేసి ఇస్తే ₹1 కోటి బహుమతి ఇస్తామని ప్రకటించి ఉంటే ఇంతకంటే గొప్ప ఆలోచనలు కూడా ఎలుగులోకి వచ్చి ఉండొచ్చేమో చెప్పలేము. ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా మీరు చేయాల్సిన ప్రయత్నాలు, ఆలోచనని పబ్లిక్ చేసి మీకు తెలియజేసిన నిమ్మకి నీరెత్తినట్టు ఉంటూ మళ్ళీ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ ద్వారా సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణలో ప్రజలకి విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తూ ఉంటున్నారు. అవగాహన కల్పించినంత మాత్రాన ప్రయోజనాలు ఏమిటి? పోయే డబ్బులు పోతూనే ఉన్నాయి. ఈరోజు దినపత్రికలు చూడండి, 9వ తేదీ ఈరోజు ఏ విధంగా ఎంతెంత పోయిందో క్లియర్గా స్టేట్ పేపర్లో వేస్తున్నారు. ఇటీవల వరుసగా ఆర్థిక నేరాల నియంత్రణ కొరకు ఎన్నో అవగాహన సదస్సులు పెడుతూనే ఉన్నారు. అన్నీ అవగాహన వాటికి అవగాహన, పోయే డబ్బులు పోతున్నాయి. వారం క్రితం ఒక ఆమెది 93 లక్షలు బ్యాంక్ అకౌంట్లో సైబర్ నేరగాలు దోయేశారు. నిన్న ఒకరిది 95,000, ఒకరిది